హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, దేవుని నిత్య ప్రకటన అయిన సంకెళ్లతో ఆయన సాతానును బంధిస్తాడు. ఆయన బంధిస్తే ఎవ్వరు వాడిని విప్పి పంపించే అవకాశం లేనే లేదు. ఈ లోకంలో ఎవరైనా ఒకడు గనక రిమాండ్లో ఉన్నా, జైల్లో ఉన్నా, ఎవరెవరో అతని పక్షంగా రికమెండ్ చేసో లేకపోతే అతని పక్షంగా నిలబడి బెయిల్ తెచ్చుకొని ఎంత డబ్బైనా కట్టి ఏదైనా చేయగలుగుతున్నారు. నేను చాలా విషయాలు పబ్లిక్లో మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడటం వల్ల మాకు తెలిసి ఏమేం జరుగుతున్నాయని. ఎందుకంటే మేము కూడా భారత పౌరులం కాబట్టి, మేము కూడా ఓటు హక్కు కలిగిన వారం కాబట్టి, మీకు ఓటేసి గెలిపించిన వారం కాబట్టి మాకు కూడా భారతదేశంలో ఏం జరుగుతున్నాయో బాగా మేము ఎరుగుదము. పబ్లిక్లో అన్నీ చెప్పకూడదు కాబట్టి మాట్లాడటం లేదనే. న్యాయాన్ని అన్యాయంగా త్రిప్పే, అలాగే అన్యాయమును న్యాయముగా మార్చివేసే ఎన్ని సంఘటనలు ఈ భూలోకంలో జరగటం లేదు మిత్రమా. కానీ నా దేవుడు, నేను ఇందాకే చెప్పాను, ఆయన మూస్తే ఎవ్వడు తెరవలేడు, ఆయన తెరుస్తే ఎవడు మొయ్యలేరు. ఎందుకంటే దేవుని నిత్య ప్రకటన అయిన సంఖ్యలతో ఆయన సాతాన్ని బంధించును. ఆయన బంధిస్తే ఎవరు దానిని విప్పి పంపించలేరు. సాతానా, ఇదిగో మేమందరం ఉన్నాం, మేము వచ్చి నిన్ను విడిపిస్తాం, ఏం పర్వాలా, మేము కట్లు విప్పుతామంటే అట్లాంటి మనగాడు పుట్టలేదు, భవిష్యత్తులో పుట్టబోడు కూడా. హల్లెలూయా. నేను ఆరాధించే, నేను ప్రకటించే, నేను కలిగి ఉన్న నా దేవుడు ఎవరంటే సర్వశక్తిమంతుడైన దేవుడే నా దేవుడు. ఈ లోకములో శక్తిమంతులు ఉన్నారు కానీ సర్వశక్తిమంతుడు ఒక్కడే, ఆయనే నేను ప్రకటించే నా దేవుడై ఉన్నాడు. నా దేవునికి మహిమ కలుగునుగాక. యోబు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాలు. ఇది మాత్రం నేను చదువుతాను. ఆ దయ్యములు నీవు మమ్మును వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయన వేడుకున్నాయంట. ఎక్కడికి పోవటానికి వేడుకున్నాయట? పందుల మందులోకి. దయ్యాలన్నీ ఆయన అడుగుతున్నాయి. 6000 దయ్యాలు పట్టిన సేన అనేవాడు అడుగుతున్నాడు, పర్మిషన్ అడుగుతున్నాడు, స్వామి మీరు మమ్మల్ని వెళ్ళగొట్టే పక్షంలో మమ్మల్ని ఎక్కడికి పంపించాలి? పర్మిషన్ అడుగుతున్నాయి. కొద్దిగా పందుల్లోకి. ఎందుకో పందులు అంటే ఇంత కోపం దీనికి నాకు అర్థం కావటంలా. సరే, మొత్తం మీద అంతేగాని ఆయన బంధించి విప్పి పంపిస్తే కనుక ఎవరు దాన్ని ఏం చేయలేరు అన్నమాట. 4వదిగా మనం చూస్తే, 4వదిగా ఉగ్రరూపము గల సాతాను దూతను ఒక పాశముతో బంధించవచ్చా? ప్రశ్న. ఉగ్రరూపము గల సాతాను దూతను ఒక పాశముతో లేక సంకెళ్ళ చేత బంధించవచ్చా? అయితే కోర్టు నుండి సమన్లు వచ్చినప్పుడు ఎంత గొప్ప అధినేత అయినప్పటికీ అరెస్ట్ చేయబడతాడనమాట. ఎందుకంటే కోర్టు నుంచి సమన్లు వచ్చాయి. కోర్టు నుంచి సమన్లు వచ్చినప్పుడు ఆయన ఎంత హై పొజిషన్లో ఉన్న లీడర్ అనేది సంబంధం లేదు, ఎంత గొప్ప ధనికుడో సంబంధం లేదు, కోటీశ్వరుడా చదువరా ఎవరనేది సంబంధం లేదు. కోర్టులు సమన్లు పంపించింది అరెస్ట్ చేయమని, అరెస్ట్ వారెంట్. ఆ మనిషి ఎంతటోడైనప్పటికీ చట్టం ఎదుట అతీతుడు కాడు. ఆ సమన్లు పట్టుకొని వచ్చి నిన్ను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారనే విషయం మనమందరం బాగా ఎరుగుదము. అలాగే పరలోక కోర్టు యొక్క జడ్జిగానున్న తండ్రి అయిన దేవుని యొక్క అధికారము ఎదుట ఎటువంటి దూత అయినా ఆఫ్టర్ ఆల్ కేవలము గడ్డిపోచ వంటి వారు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పరలోకపు కోర్టు యొక్క జడ్జిగా ఉన్న పరమ తండ్రి అయిన దేవుని ఎదుట ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ,
ఎంత ఉన్నతమైన వాడైనప్పటికీ, దూత ఎంత శక్తి కలిగి ఉన్నా, దేవుని ఎదుట కేవలం ఒక గడ్డిపోచ లాంటి వాడే ఈ దూత. హల్లెలూయా. దూత కూడా ఎవరైనా ఏం చేయాలంటే దేవుని ఎదుట లోబడి తీరాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎదుట లోబడి తీరాలన్నమాట. ఇకపోతే మనము చదివిన మూల భాగములో అక్కడ ఉంది కదా, మహాదినమున జరుగు తీర్పు వరకు అని అక్కడ కనబడుతుంది. మహాదినమున జరుగు తీర్పు వరకు అనే మాట అక్కడ కనబడుతుంది. ఇక్కడి నుంచే చాలా లోతుగా మనం కొంత అధ్యయనం చేయవలసిన అవసరత ఉంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. వీరికి ఒక తీర్పు ఉన్నది. వీరికి ఏముందట? ఒక తీర్పు ఉన్నదన్నమాట. ఈ దూతలకు ఒక తీర్పు ఉంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనములో, ఆ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనములో అక్కడ చాలా శ్రేష్టమైన మాట ఉంది. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా. ఎందుకంటే ఆ తీర్పులో విశ్వాసులు వీరికి తీర్పు తీర్చబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవ విశ్వాసులు అంటే ఏదో దిక్కుమాలని సామాన్యులని అనుకోబాకండి. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన మనకు దేవుడు ఎంత గొప్ప హోదా ఇచ్చాడంటే, దేవదూతలకే తీర్పు తీర్చే అంతటి హోదా దేవుడు మనకు దయచేశాడు. అది నమ్మేవాళ్ళు మాత్రం మౌనంగా ఉండలేరు. ఈరోజు దేవుని ప్రజలకు దేవుడిచ్చిన ఆధిక్యత ఎంత శ్రేష్టమైనదో. హల్లెలూయా, హల్లెలూయా. అధికార దాహం చేత దైవిక శిక్ష పొందిన దూతలు మరొక విపత్తు కొరకు ఎదురు చూస్తూ ఇప్పుడు కటిక చీకటిలో లేదా అంధకారములో నిత్య పాశములతో బంధించబడి ఉన్నారు. ఎందుకంటే అధికార దాహము దైవిక శిక్షకు కారణమైంది. రాజకీయ నాయకులతో కూడా ఒక మాట చెప్పాలి మేము. మిత్రులారా, సోదరులారా, ఈరోజు అధికార దాహం మనిషిని ఏ స్థాయికి తీసుకువెళ్తుందో ఒక్కసారి ఆలోచించండి. ప్రియా రాజకీయ నాయక పెద్దల్లారా, పిన్నల్లారా, మీకు నేను మనవి చేసేది ఇదే. అధికార దాహంతో నువ్వు ఎన్ని అడ్డదారులు దొక్కుతున్నావో ఒక్కసారి నీ మనస్సాక్షి నీకు చెబుతుంది నువ్వేం చేస్తున్నావు అనేది. ఒకవేళ మీ బంధువు రాజకీయ నాయకుడు అయితే ఫోన్ చేసి చెప్పండి సత్యం, లేకుంటే ఈ ఎపిసోడ్ నెంబరు ఈ డేట్ చెప్తే తర్వాత యూట్యూబ్లో చూసుకోండి. పాస్టర్ పీటీ వర్గీస్ సెర్మన్స్ అని కొడితే వచ్చేస్తుంది యూట్యూబ్లోకి పోయి. మిత్రులారా, అధికార కాంక్షతో నువ్వు ఎన్ని అడ్డదారులు దొక్కుతున్నావో, కానీ ఎన్ని అడ్డదారులు దొక్కినా అగ్ని జ్వాల వంటి నేత్రములు కలిగిన దేవుని ఎదుట నుంచి, కనుదో ఎదుట నుంచి నువ్వు తప్పించుకోలేవు. దుమ్మెత్తి పోసుకోవటమే పరమావధిగా ఎంచుకుంటున్నారు తప్ప మార్పు చెందటానికి ఒక్కరు కూడా ప్రయత్నం చేయటములా. అది ప్రక్కన పెడదాం. ఇక క్రైస్తవ లోకానికి వద్దాం. నాయను, క్రైస్తవ సంఘాలలో నాయకత్వ బాధ్యతల కొరకు ఎన్ని అడ్డదారులు దొక్కే కాలం వచ్చిందో. ఆ సంఘ ప్రెసిడెంట్ పోస్ట్ కొరకు, ఆ సంస్థలో సెక్రటరీ కొరకు, ట్రెజరర్ కొరకు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కొరకు, లేకపోతే సంఘ పెద్దల వ్యవస్థ ఉన్న సంఘాలలో ఆ సంఘ పెద్ద పోస్ట్ కొరకు ఎన్నెన్ని అక్రమాలకు అన్యాయాలకు పాల్పడే సిగ్గుమాలిన క్రైస్తవులు కూడా నేడు లేరా అని ప్రశ్నిస్తున్నాను. పదవుల పందేరములో పరిగెత్తుతూ పదవే ప్రామాణికంగా, పదవే ప్రాముఖ్యంగా ఎంచుకొనుచున్నవో క్రైస్తవ మిత్రమా, ఈరోజు నీకు ఈ పదవి తాత్కాలికమే, శాశ్వతమైనది కాదు. అధికార దాహం చేత దైవిక శిక్ష దూతలు పొందారు. ఇక వారు మరొక విపత్తు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు. అందుకే ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారంటే కటిక చీకటిలో నిత్య పాశముల చేత వాళ్ళు బంధించబడిన పరిస్థితిలో ఉన్నారు. వారికి ఒక పెద్ద విపత్తు రాబోతుంది. అలాగైతే మిత్రమా,
ఇదేదో దేవదూతలకెళ్ళి విపత్తు నాకు లేదులే అని చెప్పి అనుకోవచ్చు. ఆల్రెడీ నేను చెప్పేశాను, నీ ఒక జైల్లో ఉన్నావు, పాపివైన నువ్వు ఒక బంధితుడమైన వ్యక్తివై ఉన్నావు. అందుకే చూడండి, జైల్లో ఉన్నారు కాబట్టి వారికి స్వాతంత్రం ఉండదు. అందుకే కొంతమంది అంటారు, ఒరే బాబు ఆ బీడీ మానరా, ఆ సిగరెట్ మాన్నాయన, ఆ త్రాగుడు మాన్నాయన, త్రాగుడు నిన్ను త్రాగుతుందంటే వాడేమంటాడంటే, అయ్యా నేను మానాలనుకుంటున్నాను, మానలేకపోతున్నాను. ఎందుకంటే నువ్వు జైల్లో ఉన్నావు. బయటికి రావాలనుకుంటున్నాను, రాలేకపోతున్నాను అన్నట్టుంది. ఇది చాలామందికి బయటికి రావాలని ఉంది, రాలేకపోతున్నారు. కారణం ఏమిటి? నువ్వు బంధితుడవై ఉన్నావు. అదే సమయంలో అంధకారములో ప్రస్తుత స్థలమును నరకము అని పేతురు చెప్పాడు అనమాట. ఏమని చెప్పాడు? వీళ్ళున్న స్థలం నరకం అని చెప్పాడు అనమాట. దీనికి గ్రీకులో టార్టరస్ అనేటటువంటి పదం వాడబడింది. టార్టరస్ అనేటటువంటి పదం తర్వాత నేను దాని అర్థం చెప్తాను, 6 విషయాలు చెప్పాల్సి ఉన్నాయి అని పిలుస్తారనమాట. ఇది యథార్థ నరకం కాదు, మహాదినమున జరుగు తీర్పు వరకు, అనగా నిత్య నరకములోనికి ఉన్న దండనా తీర్పు దినము వరకు అని అర్థం అన్నమాట. ఇక్కడ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి 15 వరకు, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి 15 వరకు ఉన్న వచనాలు. బయటికి వెళ్ళుటకు అనుమతి లేకుండా మూసి ఉంచి ఉన్న అంధకారముతో నిండినటువంటి ఒక జైలు గది అన్నమాట. ఇది ఇంక మొత్తం అంధకారంగానే ఉంటుంది. అది ఇక బయటికి వెళ్ళే అవకాశం లేదు. అక్కడ బంధించి పెట్టాడు ఆ టైం వరకు అనమాట. ఇది నిత్య నరకం కాదు సుమా, టెంపరీగా ఉన్నారన్నమాట. అక్కడ ఒకరోజు నిత్య దండన కొరకు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి 15 వరకు చదివితే మనకు అర్థమవుతుంది. ఒక నిత్య దండన రాబోతుంది. అప్పటి వరకు వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ బంధించబడిన వారుగా ఉన్నారు, ఒక జైల్లో ఉన్నట్లుగా. వెలుగులో నివసించిన వారు పాపము చేసినందువలన కటిక చీకటిలో ఉంచుట కేవలము దేవుని నీతి మాత్రమై ఉందన్నమాట. కటిక చీకటిలో ఉండుట కేవలము దేవుని నీతి మాత్రమే. అది ఎందుకంటే సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుడైనటువంటి ఆ మహాదేవునితో ఆనందముతో సంతోషముతో గడిపిన వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారంటే, కటిక చీకటిలోకి వెళ్ళిపోయారన్నమాట. కటిక బిలములోనికి త్రోసివేయబడ్డారు. వాళ్ళు బంధించబడిన వారుగా ఉన్నారు. స్వేచ్ఛ లేదు ఈ సమయంలో, స్వాతంత్రం లేదు ఈ సమయంలో, నిరాశ నిస్పృహలకు గురైపోయి ఉన్నారు. నా మాటల ముగింపులో మిత్రమా, ఒక భయానకమైన శిక్ష నీ కొరకు వేచి ఉంది. పాపములో జీవిస్తూ ఉంటే, శాపములో జీవిస్తూ ఉంటే, చెడులో జీవిస్తూ ఉంటే నీ కొరకు ఒక నిత్య దండన వేచి ఉంది. నిత్య శిక్ష వెయిటింగ్లో ఉంది. ఆ శిక్ష నుంచి తప్పించబడాలంటే నేడే క్రీస్తు ప్రభుకు నీ జీవితంలో స్థానం ఇవ్వు. దేవుడు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. దయగలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. యేసు దివ్య నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తీర్పు నుంచి విడుదల పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ ప్రార్థన అవసరతలకై మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ పిటి వర్గీస్, ప్రేమ సువార్త ప్రార్థనా మందిరం, భానునగర్, విజయవాడ. ఫోన్ నంబర్ 0866 253 7922. సెల్ నంబర్స్ 9492883377 మరియు 9493883377.